లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ వలన ఏంటంటే ప్రోటీన్ డెఫిషియన్సీ ఒకటి ఉంటుంది వీళ్ళు తీసుకునే ఆహార లోపం వలన. తర్వాత ఎక్కువ క్యాటబాలిజం ఉంటుంది వాళ్ళ బాడీలో. తర్వాత ఈ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్లో కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం వలన యూరిన్లో ఆల్బుమిన్ అనేది ప్రోటీన్ లాస్ అనేది ఎక్కువ శాతం ఉంటుందండి. సో దానికోసం ఏంటంటే వీళ్ళు వాళ్ళ డైట్లో హై ప్రోటీన్ డైట్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళలో సీరియల్స్తో పాటు ఈ పల్సెస్, స్ప్రౌట్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోమని చెప్తాము. తర్వాత టోన్తో చేసిన పన్నీర్ కానీ, టోఫు అంటాం, ఇలాంటి సోయాతో చేసిన ప్రోటీన్స్, ఇవన్నీ వీటితో పాటు స్ప్రౌట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. నాన్ వెజిటేరియన్స్ ఎగ్ వైట్ అడ్వైస్ చేస్తాం. అట్లీస్ట్ 2 egg whites పర్ డే అన్న తీసుకోవాల్సిన అవసరం వస్తుందండి. దాంతోపాటు చికెన్ కానీ తర్వాత రెడ్ మీట్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్ అండి. దానివల్ల వచ్చే సమస్యలు ఇక క్యాన్సర్స్ కానీ, తర్వాత కాన్స్టిపేషన్ కానీ, రెడ్ మీట్తో వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈవెన్ కొలెస్ట్రాల్ పెరగడం కానీ అలాంటివి. తర్వాత సీ ఫుడ్లో కూడా ఎస్పెషలీ ప్రాన్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఫ్రెష్ వాటర్ ఫిష్, తర్వాత ఎగ్ వైట్, తర్వాత చికెన్, తర్వాత మిన్స్డ్ వీలైనంత వరకు ఎప్పుడన్నా వన్స్ ఇన్ అ మంత్ అట్లా మిన్స్డ్ మీట్ ఇట్లాంటిది, బోన్ సూప్, రాగితో చేసినవి వీటిని తీసుకుంటూ ఒకేషనల్లీ ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటే అడిక్వేట్గా ప్రోటీన్. దాంతోపాటు మనం డయాబెటీస్ కూడా కంట్రోల్ చేసుకుని ఆ డయాబెటిక్ నెఫ్రోపతిని నెఫ్రాలజిస్ట్ దగ్గర రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఉంటూ నెఫ్రోపతి ప్రోగ్రెస్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనకి అడిక్వేట్గా మనము ప్రోటీన్ బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటుందండి.